నిన్న జరిగిన ఈ ప్లేన్ క్రాష్ మన భారతదేశాన్ని ఊపేస్తుంది. ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 గురించి మాట్లాడుకుందాం. ఈ లండన్ వెళ్ళే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్లో టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ విషాదంలో 241 మంది ప్రాణాలను కోల్పోయారు. కేవలం ఒక్కరు మాత్రమే బ్రతికారు. ఈ దుర్ఘటన ఎందుకు జరిగింది, దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందో చూద్దాం. 2025 జూన్ 12వ తేదీన మధ్యాహ్నం 1:38 గంటలకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ గాడ్విక్ వైపు బయలుదేరింది. కానీ టేకాఫ్ అయిన 59 సెకండ్లలోనే విమానం మేఘనీ నగర్ రెసిడెన్షియల్ ఏరియాలో కుప్పకూలింది. అది బీజే మెడికల్ కాలేజ్లోని హాస్టల్ డైనింగ్ హాల్పై పడి పేలుడు సృష్టించింది. ఈ పేలుడు విమానాశ్రయం నుండి 5 కిలోమీటర్ల దూరంలో జరిగింది. దట్టమైన నల్లటి పొగ దూరం నుండి కనిపించింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 242 మందిలో 241 మంది, అలాగే భూమిపై ఉన్న కనీసం 4 వైద్య విద్యార్థులతో సహా ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ దుర్ఘటనలో మరణించారు. ఒక్కరు మాత్రమే విశ్వాస్ కుమార్ రమేష్ భారత్ సంతతికి చెందిన బ్రిటిష్ నాగరికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటపడ్డాడు. అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. 1996 తర్వాత భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంలో ఇది ఒకటి. అసలు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, అసలు ఎగ్జాక్ట్ టైమింగ్స్ కనుక మనం చూస్తే ఈ దుర్ఘటన 2025 జూన్ 12న గురువారం మధ్యాహ్నం 1:38 గంటలకు జరిగింది. విమానం రన్వే 23 నుండి టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే కేవలం 1:43 నాటికి క్రాష్ అయింది. విమానం 625 అడుగుల గరిష్ట ఎత్తుకు మాత్రమే చేరుకుంది. ఈ ఆకస్మిక సంఘటన వల్ల వేగం వల్ల ప్రతిస్పందించే అవకాశం దాదాపు లేకుండా పోయింది. 5 నిమిషాల్లోనే అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, ఇందులో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ ఉన్నారు. ఎయిర్ ఇండియా ప్రకారం ప్రయాణికులలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ నాగరికులు, 7 మంది పోర్చుగీస్ వాళ్ళు, 1 కెనడియన్ ఉన్నారు. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానాన్ని కెప్టెన్ సుమిత్ సబర్వాల్ నడిపారు. అతను 8200 గంటల ఫ్లైట్ అనుభవం కలిగిన అనుభవజ్ఞుడు. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుంకర్ 1100 గంటల అనుభవం కలిగి ఉన్నారు. ఈ విమానం 12 సంవత్సరాల పాత బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ లండన్కు దీర్ఘ ప్రయాణం కోసం పూర్తి ఇంధనంతో ఉంది. దీనివల్ల పేలుడు మరింత తీవ్రమైంది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో కెప్టెన్ సుమిత్ సబర్వాల్ అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి మేడే కాల్ చేశారు. మేడే కాల్ అనేది డేంజర్ని సూచించే సిగ్నల్. ఇది ప్రాణాంతక సమయంలో వాడతారు. ఈ సిగ్నల్ను మేడే 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 అని 3 సార్లు చేస్తారు, రేడియోలో స్పష్టంగా అర్థం అవడానికి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకారం 1:39కి మేడే కాల్ చేశారు, కానీ ఆ తర్వాత ఎటువంటి సంభాషణ జరగలేదు. ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం మేడే కాల్లో చివరి మాటలు ఇంజిన్ ఫెయిల్యూర్ అని వినిపించాయి. ఇది ఇంజన్లో సమస్యలను సూచిస్తుంది. ఏటీసీ పైలట్లను సంప్రదించడానికి ప్రయత్నం చేశారు, కానీ రేడియో నిశ్శబ్దంగా మారింది. కొద్ది సెకండ్లలో విమానం కుప్పకూలింది. ఈ స్వల్ప సంభాషణ నుండి సమస్య తీవ్రతని పైలట్లకు తెలిసినప్పటికీ వివరించే సమయం లేకుండా పోయిందని అర్థమవుతుంది. క్రాష్కు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. భారతదేశ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మరియు బోయింగ్కి సంబంధించిన టెక్నికల్ టీం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాథమిక నివేదికలు మరియు నిపుణుల విశ్లేషణ ఆధారంగా కొన్ని సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. 1 ఇంజన్ వైఫల్యం. పైలట్ ఇంజన్ ఫెయిల్యూర్ అని చెప్పడం 1 లేదా 2 ఇంజన్లలో సమస్యలు ఉన్నాయని సూచిస్తుంది.
మాజీ పైలట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ బహుళ పక్షులు ఇంజన్లోకి చొరబడి 2 ఇంజన్లను పనిచేయకుండా చేసి ఉండవచ్చని సూచించారు. ఇంధన కలుషితం లేదా ఇంధన మీటరింగ్ సిస్టమ్ అడ్డుపడడం వల్ల కూడా ఇంజన్ ఆగిపోయి ఉండవచ్చు. రెండవది ఫ్లాప్ కాన్ఫిగరేషన్ లోపం. BBC వెరిఫై నివేదిక ప్రకారం కొందరు నిపుణులు విమానం టేకాఫ్ సమయంలో ఫ్లాప్లు సరిగ్గా విస్తరించకపోవచ్చని భావిస్తున్నారు. ఫ్లాప్లు తక్కువ వేగంలో లిఫ్ట్ ఉత్పత్తి చేయడానికి కీలకం. ముఖ్యంగా ఇంధనంలో నిండిన జెట్లకు అహ్మదాబాద్లో 40°C ఉష్ణోగ్రతలో సన్నని గాలి కారణంగా ఎక్కువ ఫ్లాప్ సెట్టింగ్స్ మరియు ఇంజిన్ థ్రస్ట్ అవసరమవుతుంది. కాన్ఫిగరేషన్ లోపం వల్ల విమానం ఎత్తుకు చేరుకోకపోయి ఉండవచ్చు. మూడవది హైడ్రాలిక్ లేదా మెకానికల్ వైఫల్యం. క్రాష్ సమయంలో ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ కాకపోవడం హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం సూచిస్తుంది. వీడియో ఫుటేజ్లో విమానం ముక్కు పైకి ఉండటం ఎత్తుకు చేరడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది మెకానికల్ లేదా ఏరోడైనమిక్ సమస్యలను సూచిస్తుంది. నాలుగవది పక్షి ఢీకొనడం. భారతదేశంలోని కొందరు నిపుణులు పక్షి ఢీకొనడం కారణమై ఉండవచ్చని సూచించారు. పక్షి లేదా పక్షుల గుంపు ఇంజన్లను లేదా కీలక సిస్టంలను దెబ్బతీసి ఉండవచ్చు, ముఖ్యంగా టేకాఫ్ సమయంలో తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు. అయితే 2 ఇంజన్లు పక్షి ఢీకొనడం వల్ల ఆగిపోవడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. సబోతాజ్ అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. కానీ అహ్మదాబాద్లో అనుకూలమైన వాతావరణం వల్ల వాతావరణం కారణం కాదని తోసిపుచ్చుతున్నారు. రికవరీ చేసి బ్లాక్ బాక్స్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ లేదా ఫ్లైట్ డేటా రికార్డు ఖచ్చితమైన కారణాలను వెల్లడిస్తాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 నష్టం జీవితం యొక్క బలహీనతను మరియు ఆధునిక విమానాలలో కూడా విమాన ప్రయాణ రిస్కులను గుర్తు చేస్తుంది. బాధితులు, వారి కుటుంబాలు మరియు ఏకైక సర్వైవర్ విశ్వాస్ కుమార్ రమేష్ వీరందరూ తొందరగా కోలుకోవాలని మనందరం కోరుకున్నాం.